ప్రార్థన. దయగలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన దీవెన నామమునకు వందనాలు. ఈరోజు నీ వాక్యాన్ని బిడ్డలకు అందించుండగా ఈ లైవ్ లో, ఆన్లైన్, ఆఫ్లైన్ బిడ్డలు నీ మాటలు విని దీవింపబడుదురుగాక. సమస్యలు, రుణాలు, రుణ భారాలు, వ్యాధులు, బలహీనతలు నాయనా నీ వైపు ఎదురు చూస్తున్న నీ ప్రియమైన బిడ్డలను మీరు ఆదరించి బలపరచమని యేసుక్రీస్తు నామమున సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. yes ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసమును బట్టి ఈ లోకంలో మనం బ్రతకాలి. ఏ విశ్వాసము? దేవుడి మీద విశ్వాసం. దేవుడి మీద విశ్వాసం. విశ్వాసమును బట్టి మనం బ్రతికితే దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. దేవుడు చెప్పిన విషయాలు, ఆయన చెప్పిన విషయాలు ఉన్నవి ఉన్నట్లుగానే మనం ఏం చేయాలి? ఈ లోకానికి చెప్పాలి. దేవుడు చెప్పిన విషయాలు ఉన్నవి ఉన్నట్లుగానే మనం ఏం చేయాలి? చెప్పాలి. చెప్పినప్పుడు అంగీకరించాలి. అంగీకరిస్తేనే అది విశ్వాసంగా ఉంటుంది. విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చాలా మంది నన్ను అంటూ ఉంటారు, అయా సువార్తకు వెళ్ళేటప్పుడు, బయట స్పీకర్ గా వెళ్ళేటప్పుడు చాలా మంది, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే మాకు కార్యము కలుగుతుంది, మీరు తప్పగా ప్రార్థన చేస్తే జరుగుతుంది, మీరు ప్రార్థన చేయండి, ఈ విషయం వరకు మీరు ప్రార్థిస్తే చాలు మాకు జరుగుతుంది అంటారు. నేను అంటాను, మీరు ప్రార్థించండి. ఏంటి వీరందరూ ఆలోచన ఏంటంటే, ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తే వెంటనే అది జరుగుతుందని అనుకుంటారు. సమస్యలన్నీ సమసిపోతాయి అనుకుంటారు, అవి జరిగిపోతాయి అనుకుంటారు. కానీ ఒట్టి భ్రమ. చాలా మంది ఎవరో ప్రార్థన చేస్తే, లేదా నేను ప్రార్థన చేసినా, లేదా నువ్వు ప్రార్థన చేసినా, ఎవరో ఒకరి మీద ఆధారపడడం, అది అన్నిటికీ అది మంచిది, శ్రేయస్కరమైనది కానే కాదు. ఈ లోకములో నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, పరిపూర్ణమైన విశ్వాసంతో విశ్వసించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా కార్యాలు చేస్తాడు. అందుకే నేను అంటున్నాను, దేవుడు ఏం చెప్పాడు అనగా, ఆయన విశ్వసించమన్నాడు. విశ్వాసంతో మనం ఈ లోకంలో బ్రతకాలి. ఆయన మీద విశ్వాసంతో నేను బ్రతికితే ఆయన నిన్ను దీవించే దేవుడు, కాపాడే దేవుడు. నేను అంటున్నాను, ప్రార్థించుట చేత జరగని విషయాలు ఉండవు. ప్రార్థన చేస్తే జరగలేని విషయాలు అంటూ ఏమీ ఉండవు. రుణభార, బలహీనత, ఈ లోకములో అనేకమైనవి అన్ని, అందరూ నాకు శత్రులుగా మారిపోతున్నారండి. నన్ను ఎవరు అర్థం చేసుకునే వారు లేరు, అందరూ నన్ను దూషిస్తున్నారు, అందరూ నన్ను అవమానిస్తున్నారు, నన్ను పట్టించుకున్న వారు లేరు అని నువ్వు బాధపడితే నేను అంటున్నాను, ప్రార్థించుట చేత నీకు ఏదైతే నీ జీవితంలో ఏం కావాలని నువ్వు కోరుకుంటున్నావో, నీ జీవితంలో ఏమి ఆశించి నీవు ప్రభు దగ్గర విశ్వాసంతో విశ్వసించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ప్రభు నిన్ను తప్పగా దీవిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన చేయడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, ప్రార్థించుట చేత జరగనివంటూ ఏమీ ఉండవు. నువ్వు ప్రార్థిస్తే జరగలేనివి అంటూ ఏమీ ఉండవు. ప్రతిదీ యేసుక్రీస్తు నామమున జరుగుతూ ఉంటాయి. గొప్ప కార్యాలు ఆయన చేసే దేవుడు. అందుకే రోజు నేను అంటున్నాను, విశ్వాసంతో బ్రతుకు బిడ్డ, విశ్వాసంతో బ్రతుకు, విశ్వసించు. నా భర్త మారుతాడన్న విశ్వాసంతో ఉండు, ప్రార్థించు, తప్పగా నీ భర్త మారుతాడు. అయ్యా నా బిడ్డలు మారుతారయ్యా, నా బిడ్డలు మారుతారయ్యా దైవజనుడా అని విశ్వాసంతో నువ్వు బ్రతుకు, తప్పనిసరిగా నీ బిడ్డలు మారుతారు. ఈ లోకం బహు చెడ్డది, ఈ లోకం బహు చెడ్డది, చెడ్డది. నీ రక్త సంబంధుకి ముఖము చాటేయకు. చాలా మంది అక్కడక్కడ చూస్తూ ఉంటారు, అన్నయ్య చెల్లిని చూడలేదు, అన్నయ్య చెల్లిని చూడలేదు. నేను అంటున్నాను, నీవు రక్త సంబంధానికి ముఖం చాటేస్తే నువ్వేం చేస్తావు? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభుని నీవు విశ్వాసం వెళుతున్న తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి ప్రార్థనకి కార్యాలు కలుగుతాయంటే, మొట్టమొదటిగా నీ రక్త సంబంధుకి నువ్వేం చేయాలి? ముఖము చాటేయడానికి వీలు లేదు.
ఇది నీవు తెలుసుకో. యేసు ప్రభు గొప్ప కార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసే దేవుడు, బలమైన కార్యాలు చేసేవాడు. విశ్వాసమును బట్టి ఈ లోకంలో మనం బ్రతకాలి. విశ్వాసం బట్టి ముందుకు వెళ్ళాలి. విశ్వాసం బట్టి కష్టాల్లో, ఇరుకుల్లో, వేదనలో, శ్రమల్లో, బలహీనతలో నువ్వు ముందుకు వెళ్ళు. దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడు. కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. బిడ్డ, ఏడుస్తున్నావా? అయ్యో, నా భర్త నన్ను అర్థం చేసుకోలేదండి, నన్ను విడిచిపెట్టాడు పాస్టర్ గారు. మీరు అంటున్నారు, ఇది నిజమేనా? ఆయన దగ్గర కన్నీరు కార్చు, విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు తప్పనిసరిగా నీకు జవాబునిస్తాడు. పాస్టర్ గారు, నా బిడ్డలు వెల్ కావాలి, కానీ వారికి నిరుద్యోగ సమస్య చేత బాధపడుతున్నారయ్యా. ఉద్యోగము లేదు, ఉద్యోగము లేక సతమతమవుతున్న నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను అనేక పర్యాయాలు. కానీ వారి జీవితంలో ఎన్నడూ